నా ప్రభు అయిన యేసయ్య మంచి నేలను పడిన విత్తనాల మాదిరిగా వాక్యాన్ని గుండెల్లో దాచుకునే భాగ్యాన్ని మీ అందరికీ ప్రభు ప్రసాదించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో ఉన్న వ్యక్తి పేరు దేమా అనండి. ఏం పేరు అతని పేరు? ఇది కొంచెం ఈజీగా ఉంది. దేమా అనే వ్యక్తిని గురించి చదివాం. పౌలు గారే తన కుమారుడు తిమోతికి రాస్తున్నాడు ఈ మాట. తిమోతి గురించి కూడా నేర్చుకుందాం రాబోయే రోజుల్లో. తిమోతి గురించి కూడా నేర్చుకుందాం. పోయినసారి నేర్చుకుంది పౌలు గారి శిష్యుడే ఎపఫ్రా. ఇప్పుడు కూడా పౌలు గారి శిష్యుడే. పౌలు గారి సేవలో రక్షించబడ్డ వ్యక్తి గురించే మనం నేర్చుకుంటాం ఈరోజు. ఇతని పేరేం పేరు? దేమా అనండి. ఏంటది? పోమ్మానే. దేమ్మ కదా ఆయన. నేను మీలాగా వచ్చేస్తున్నా, రామ్మ పోమ్మ లాగా. దేమా. ఈ దేమా గురించి పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, తిమోతి, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళిపోయాడు అని రాస్తున్నాడు బాధతో పాపం. ఏంటంట? దేమా పౌలు గారిని విడిచిపెట్టేశాడు, ఇహలోకాన్ని ప్రేమించాడు, తిరిగి మరలా తన సొంత ప్రాంతం తన ఎక్కడి నుంచి అయితే వచ్చాడో ఆ తెస్సలోనిక అనే ప్రాంతానికి వెళ్ళిపోయాడని పౌలు గారు రాస్తున్నారు. బాగా వినండి. ఈ దేమాను గురించి మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, భక్తిలో ఓడిపోయినవాడు అనండి. ఎవరు? భక్తిలో ఓడిపోయినవాడు. భక్తిలో ఓడిపోయినవాడు, భక్తిలో వెనుదిరిగినవాడు, దేవుని దగ్గర నుంచి మరలా జీవితాన్ని వెనక్కి తిప్పుకొని ఎక్కడి నుంచి అయితే మారు మనసు పొందొచ్చాడో తిరిగి మరలా లోకంలోకి వెళ్ళిపోయినవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే దేమ పడిపోయినవాడు, కృపని పోగొట్టుకున్నవాడు, పరలోకాన్ని పోగొట్టుకున్నవాడు, నరకాగ్నికి తన జీవితాన్ని అప్పగించుకున్నవాడు. పేరు చెప్పాలా? తల ఏం పేరు? తల అమ్మ పేరు చెత్తలే ఏమమ్మా తెలియదంటారా? దేమా. రాహలక్క చెప్పు. రాహలక్క ఏం పేరు? దేమా. తన సొంత నోటితోనే లెటర్లో రాస్తున్నాడు ఈ మాట. తిమోతి, దేమా గురించి నీకు తెలియదు కదా. దేమా ఈ మధ్యకాలంలో నన్ను విడిచిపెట్టి ఇహలోకాన్ని స్నేహించి తిరిగి మరలా తెస్సలోనికి వెళ్ళిపోయాడు, వెనక్కి వెళ్ళిపోయాడని బాధతో రాస్తున్నాడు, వేదంతో రాస్తున్నాడు. పిల్లరా, ఈరోజు మనం దేమా గురించి కొన్ని విషయాలు నేర్చుకోవాలి. దేమా జీవితంలో నుంచి ప్రభు మనకి ఏమేమి నేర్పిస్తాడో వాటన్నిటి గురించి మనం నేర్చుకోవాలా. ఒక్క మాట చెప్పాలంటే, దేమా ఓడిపోయినవాడు, భక్తిలో ఆత్మీయతలో ఓడిపోయినవాడు, భక్తిలో ఓడిపోయినవాడు, ఆత్మీయ స్థితిలో దిగజారిపోయినవాడు, లోకంలో నుంచి దేవుని దగ్గరకు వచ్చి కొంతకాలానికి మరలా పౌలు గారి దగ్గర నుంచి లోకంలో కలిసిపోయినవాడు. ఒక్క మాట గుర్తుపెట్టినప్పుడు, పౌలు గారి దగ్గర నుంచే మళ్ళా వెనక్కి తిరిగి లోకంలో కలిసిపోతే ఇంక ఇశ్రాయేల్ పాస్టర్ది పెద్ద లెక్కే ఉంది. ఏసేపు దైవజనుడైన అపోస్తలుడైన పౌలు గారి దగ్గర నుంచే వెనుదిరిగిపోయి లోకాన్ని ప్రేమించి ఇహలోకాన్ని స్నేహించి దైవజనుడిని పక్కన పడేసి మళ్ళీ లోకంలో కలిసిపోతే కొంతమంది అనుకుంటుంటారు, వెళ్ళిపోతున్నారు అందరు వెనక్కే. తలకాయలేనోడా, అందరినీ గడ్డలు పట్టుకుని బతిలాడుకునే సేవ కాదు ఇది. ఉంటే కరెక్ట్గా ఉండు, లేకపోతే పోతా ఉండు సైలెంట్గా. దేవుడు కావాలా? లోకం కావాలా? లోకం కావాలంటే వెళ్ళిపో. దేవుడు కావాలంటే రా, నిలబడు, కష్టమైన సహించు, శ్రమలైన సహించు, నిలబడు, పరలోకం పొందుకో, రోషంగా నిలబడి లోకంలో యేసు కొరకు వెనక జరగొద్దు అని మనం బోధిస్తాం. మనం గడ్డాలు పట్టుకోం. 10 సార్లు, 1కి 10 సార్లు ఇంటికి పోయి బతిలాడుకోం. మన మందిరం రాలేదని తెలిసిన తర్వాత కాళ్ళు గడ్డలు పడుకో బతిలాడుకోం. ప్రభు మనకు ఆ పరిచర్య అప్పగించలా, ప్రజలకి పెళ్లిళ్ళు చేసే పని మనకు అప్పగించలా, ప్రజలను బతిలాడుకునే పని మనకు అప్పగించలా. దేవుని మార్గాన్ని గురించి ఉన్నది ఉన్నట్టుగా బోధించడమే మనకు నేర్పించాడు. అందుకే మన దగ్గర ఎక్కువ మంది ఉండరు. కొంత నిలబడతారు, గట్టి బిడ్డలు నిలబడతారు, రోషంగాల బిడ్డలు నిలబడతారు. అటు ఇటు ఉండే వాళ్ళు కాస్త ఇబ్బంది పడి పౌలు గారి దగ్గర నుంచి దేమా వెళ్ళిపోయినట్టుగా వెళ్తా ఉంటారు. మనం ఏం చేయలేం. అమ్మ ఆలోచించు. లేమా పౌలు గారి దగ్గర నుంచి ఎవరు వెళ్ళిపోయారు? ఇప్పుడు పౌలు గారు ఎట్లాంటి సేవకుడు? సాక్షాత్తు దేవుణ్ణి చూసిన దైవజనుడు. మధ్యాకాశంలో మధ్యాహ్నం పూట సౌలా సౌలా అని దర్శనమిచ్చి దేవుడు సౌలు గారితో మాట్లాడాడు. దేవుడు దర్శనమిచ్చి మార్చుకున్న గొప్ప దైవజనుడు, ప్రార్థనాపరుడు, దేవునికి ఒక నిరంతరం కష్టపడినవాడు, తన తలను సైతం ప్రభు కోసం నష్టపరుచుకొని శిరచ్ఛేదనం చేయబడి హతసాక్షిగా మరణించిన గొప్ప దైవజనుడు దగ్గర ఎదిగిన ఈ మనిషి లాస్ట్కి ఏం చేశాడు? ఇహలోకాన్ని స్నేహించి లోకాన్ని స్నేహించి మరలా ఏట్లయితే విడిచిపెట్టి వచ్చాడో మరలా వాటి దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు దేమా గురించి మనం నేర్చుకోబోయే ముందు మీరు తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, ఒకసారి ప్రభువు దగ్గర అడుగుపెట్టి ఒకసారి పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత
లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ పాడు లోకం నాకొద్దు, యేసే నాకు కావాలని తీర్మానించుకొని బాప్తిసం పొందుకున్న తర్వాత, ఈ లోకాన్ని విసర్జించి కుక్క వాంతి చేసుకున్న తర్వాత, కుక్కకు ఒక స్వభావం ఉంటుంది, వాంతి చేసుకుంటుంది, అటు ఇటు ఇటు తిరిగి లాస్ట్కి మళ్ళా ఏం చేస్తుంది అన్న యాకోబన్న, ఏం చేస్తుంది, మళ్ళీ వాంతి దగ్గరికే పోద్ది. కడుగబడిన పంది మరలా బురదలో దొరికినట్టు అని రాయబడింది బైబిల్లో. పందిని నీట్గా కడిగి కోటు సూటేసి బూట్లేసి బట్టలేసి పెట్టి రోడ్డుని తగిలించుకుంటా పోతుంటే బురద స్మెల్ తగలగానే మళ్ళీ మనిషి మారిపోయినట్టు కొంతమంది విడిచి వచ్చిన వాటి దగ్గరికి ఊరకనే వెళ్ళిపోతుంటారు. దేవుడు మాట్లాడుతున్నాడు, తమ్ముడా, అన్నా, అక్క, చెల్లిలా, నువ్వెవరైనా సరే, ఈరోజు మనకు దేమా ద్వారా ఏం మాట్లాడుతున్నాడంటే, ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరాన్ని రుజువు చూచి యేసే నా దేవుడిని ఒప్పుకొని బాప్తిసం పొంది సంఘములో చేరిన తర్వాత తిరిగి మరలా నువ్వు అడుగు వెనక్కేస్తే నరకానికే వెళ్తున్నావు అని గుర్తుపెట్టుకో. మనం నరకానికే వెళ్ళిపోతున్నాం, ఆరని అగ్ని గంధకాలతో మండే గుండం వైపు వెళ్ళిపోతున్నాం అని తీర్మానించుకోవాలా. సంఘాలు మారడం కూడా అంతే. ఇప్పుడు సంఘాలు ఎందుకు మారుతారు చెప్పండి? సంఘాలు ఎందుకు మారుతారు? ఇక్కడ బాగలేదు మాకు ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాం, ఇక్కడ బాగలేదు మాకు ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాం. ఎందుకు మారుతారంటే వాళ్ళకి ఇష్టంగా మనం ఉండలేదు కాబట్టి, వాళ్ళు అనుకున్నట్టుగా మనం ఉండలేదు కాబట్టి, వాళ్ళు కోరుకున్నట్టు మనం చేయట్లేదు కాబట్టి, వాళ్ళు అడిగినవి ఇక్కడ దొరకట్లేదు కాబట్టి, వాళ్ళకి అనుకూలంగా ఇక్కడ లేదు కాబట్టి. సరే, మన బిడ్డల బాధలు ఫోన్లు ఎత్తకపోతే సంఘాలు మారుతాయి. ఏమన్నా మాటలియా, మా ఇళ్ళ దగ్గర దర్శించడానికి రావట్లేదు, ఏమన్నా కారణమా? సార్ రాలేదు, నువ్వేం చేస్తున్నావు? ఫోన్ చేయి, సార్ కుటుంబ పరిస్థితి బాగాలేదు, ఇంటి దగ్గర రండి, ప్రార్థన చేసుకోండి. ఆయన రాను అంటే అప్పుడు పోవాలా. మనమో పిలవము, రాకపోతే పాస్టర్ మీద బాధ. మనం పిలిచేదిలే, రాకపోతే పాస్టర్ పిలిచేది. నేనేమో చిన్నోడినా, నేను తక్కువ తిన్నానా? అన్నం లేకపోయినా కట్టి చచ్చిపోతాం కదా దేవుడి పాదాల దగ్గర. తల వంచి ఒక మనిషి దగ్గరికి వెళ్ళే సమస్య లేదని తీర్మానించుకొని ప్రభుత్వం నడుస్తున్నాము. మీరు నాకంటే మహాముదురులు, దేవుడికి స్తోత్రములు కాక. రాను అంటున్నాడు కాబట్టి మనం కూడా పిలవకూడదు. ఏమంత అవసరం మనకి? నా పౌరుషమే పడిపోయింది మీకు కూడా. దేవుడు మీరు దీవించను కాక. మీరు పిలవబాకండి, నేను రాను. సూపర్, ఎక్సలెంట్, ఇబ్బంది లేదు పని. దేవా లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, పాపం వీళ్ళన్నా ఒక కారణం చూపించి వెళ్తున్నారు. మన బిడ్డలు ఇస్రాయల్ పాస్టర్ మా దగ్గర ప్రార్థన పెట్టలేదు కాబట్టి వెళ్ళిపోతున్నాము, ఇస్రాయల్ పాస్టర్ మమ్మల్ని పట్టించుకోవడం కాబట్టి వెళ్ళిపోతున్నాము, ఇస్రాయల్ పాస్టర్ మా ఫోన్లు ఎత్తట్లేదు కాబట్టి మేము వెళ్ళిపోతున్నాము, ఏదో పాప కారణం చూపించి మరి ఈడేంది మనవాడు. ఇప్పుడు మనం చదువుకున్నామే, మన సహోదరుడు ఏం పేరా అరనో చెప్పు, ఏం పేరా? దేమా ఎందుకు వెళ్ళాడంటే ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళాడంట. అబ్బా, లోకాన్ని స్నేహించాడు, విడిచిపెట్టి వచ్చిన పాపం మీద మళ్ళీ ఇష్టం కలిగింది, మోజు కలిగింది, చీకటి కార్యాల మీద మోజు కలిగింది. అరే ఎన్ని సంవత్సరాలు దైవజనుడితో ఉన్నావు నువ్వు? ఎన్ని సంవత్సరాలు సంఘంలో ఉన్నావు నువ్వు? ఎప్పుడు క్రైస్తవుడివి? నీకు మళ్ళీ లోకం మీద మోజు కలిగిందా? ఒకసారి చచ్చిపోయావు కదా, సమాధి చేయబడ్డావు కదా, నేలల్లో కొత్త వ్యక్తిగా లేచావు కదా, మరలా లోకం మీద నీకు ఎందుకు మోజు కలిగింది అంటే కలుగుతుంది. దైవ సన్నిధి మనకు దూరం అయిపోతే, దేవుని మందిరం దూరం అయిపోతే, వాక్యం మనకు దూరం అయిపోతే, లోకస్తులు మనకు దగ్గర అయిపోతే ఆటోమేటిక్గా నీలో ఆత్మ చచ్చిపోయి లోకత్వం మరలా బ్రతుకుతుంది. బ్రతికినప్పుడు విడిచిపెట్టి వచ్చిన వాటి మీద మరలా మనకు ఇష్టం కలుగుతుంది. విడిచిపెట్టి వచ్చిన వాటి వైపు మరలా కనుక మనం అడుగులు వేస్తే గుర్తుపెట్టుకోవాలి, ఆరని అగ్ని గంధకాలతో మండే గుండం వైపు వెళ్ళిపోతున్నామని మనం తీర్మానించుకోవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేమా లాంటి వాళ్ళు ఈ మందిరంలో ఉన్నారా? ఒకసారి ఆలోచించుకోండి. దేమా లాంటి వాళ్ళు ఈ సంఘం, దేమా లాంటి వాళ్ళు ఈ సంఘంలో ఉన్నారా? ఆలోచించుకోవాలి. నా ప్రభు అయిన యేసయ్య దేమా వంటి మనస్సాక్షిని మనలో నుండి తొలగించునుగాక. అందుకే నేను ఒక మాట చెప్తుంటే, అప్పుడప్పుడు వస్తే ఒక్కసారి అడుగు పెడితే ఇక్కడ మన శవాలు పోవాలి, సమాధులు పెట్లు పోవాలంతే. అది అందరికీ ఎందుకు కలగట్లేదు? కొంతమందికి, ప్రభువా నన్ను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నావు, నన్ను ఇక్కడ నడిపించావు, నన్ను ఈ దొడ్లో నిలబెట్టావు, చిన్నదో పెద్దదో సమస్యలు వచ్చినా అడ్జస్ట్ చేసుకొని, ఓర్చుకొని, సహించి, నిలబడి, పరిష్కరించుకొని, ఒకవేళ సేవకుడు పొరపాటు అనిపిస్తున్నా తగ్గి ఓర్చుకొని, ఒకరినొకరు మరలా అయ్యా కొంతకాలం అట్టబడి ఏడే ఉండి ఇక్కడే మా జీవితాలు సాగించాలి. కానీ దేవాలాగా వెళ్ళటమైంది బయటికి. నెల్లూరులో ఎవరో అన్నారంట, ఇంక నేను రావాలనుకోవట్లేదు ఈ చర్చికి, ఇంక ఇదే లాస్ట్ వరం అన్నారంట. ఏందక్క అంత మాట అనేసావంటే, వద్దులే అరస్తున్నాడు, చర్చి వాక్యాల్లో ఈయన అరస్తున్నాడు, ఏంది ఊరికి అరిచేదే వాక్యాల్లో, వద్దులే మాకు ఇంక మందిరాలు లేవో ఏంది. నిజమే ఆ మాట కూడా. సంఘాలు తక్కువ తల్లే మనక.
ఈదికి ఒక చర్చి, ఇంటికి ఒక పాస్టర్. ఇప్పుడు దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఇస్రాయల్ పాస్టర్ మీకేం పాటలు ఇట్లా, అసలు అవతల పక్క పాస్టర్లు అయితే రాగానే మీకు మైకులు ఇచ్చి దండలేసి పాడా పాట, పాడేవాళ్ళు పాడండి, తిరిగేవాళ్ళు తిరగండి, తినేవాళ్ళు తినండి, మీరు ఏమైనా చేసుకోండి, చర్చికి మాత్రం రండి అని. పాపం వాళ్ళకి మనకి ఇబ్బంది పెట్టరు. బయట అనేక మంది ఎవరెవరు సంఘాల్లోంచి బయటకు వస్తారని కాసుకో ఉండరు. మన ముత్తుకూరులో ఒక పాస్టర్ గారు అయితే ఎంత మంచోడు, రోడ్లో మన మందిరికి వచ్చే ఒక బిడ్డను ఆపి, మైండ్ లేనిదానా వాడి దగ్గర ఏముందని పోతున్నావు నువ్వు, వాడికి సేవే చేత కదా, అసలు వాడికి వాక్యం చేత కదా, సేవ చేత కదా, మైండ్ లేనిదానా తిరిగట్టని లాక్కోపోయాడు చెరువులోకి ఏసునామలో. ఇంకా ఆ పాస్టర్కి ఎదురు చెప్పలేక వెళ్ళిపోయింది ఆ చర్చిలకి మన బిడ్డ. మన సంఘాలకు వచ్చే వాళ్ళని అడ్డగిచ్చి లేనిపోని మాటలు చెప్పి తీసుకోబోతున్నారు. అదొక ఎత్తు అయితే వీళ్ళు అంటారు, నెల్లూరు హక్కు అంటది, నేను రాను చర్చికి, ఇదే లాస్ట్ రోజు బాగా అరస్తున్నాడు, ఓవరికి చర్చిలో అరస్తున్నాడు, మా పేర్లు చెప్పినట్టుగా ఇండైరెక్ట్గా మమ్మల్ని అంటున్నాళ్లే. ఏందో ఈ బాధలు నాయను. అందుకే ప్రభువుని అడుగుతుండా, ప్రభువా కళ్ళు మూసుకొని కాదు, ఆకాశంలో చూస్తా వాక్యం చెప్పే కృపని నాకు ఇక్కడ నుంచి ఆకాశంలోకే చూడాలి, ఇంకా మనిషి చూడకూడదు ఆయన. చూస్తే మమ్మల్ని అంటున్నారు, ఏం చేయాలి మేము ఇక్కడ? ఒక్క మాట గుర్తుపెట్టుకోండి బిడ్డలారా, ఈ సేవలో యేసయ్య మాత్రం ఉంటే చాలు నాతోటి. ఆమేనండి. యేసయ్య నిలబెట్టిన బిడ్డలైతే ఉంటారు ఇక్కడ. బిడ్డ నిన్నెవరు తీసుకొచ్చారు ఎక్కడికి? నిన్ను నిజంగా దేవుడే తీసుకొచ్చాడా? నిన్ను నిజంగా దేవుడే ఇక్కడ తీసుకొని వస్తే ఎప్పటికీ నీకు ఆ మనసు రాదు. సంఘాలు వదిలిపెట్టి పోవాలనే ఆలోచన వచ్చేది ఎవరికంటే దేవుని చిత్తములు లేని వాళ్ళకి. నిజంగా దైవజనుడు క్రూరుడయ్యుండి, అబద్ధికుడయ్యుండి, మోసగాడయ్యుండి, పాపంలో ఉన్నవాడయ్యుండి, జీవగల బోధ మన కరువైపోయి దేవుని కోసం బ్రతికే. అసలు ఇంకో మాట చెప్పమంటారా, కొన్ని కులాల వాళ్ళు తమ కులాన్ని పోగొట్టుకోలేక అక్కడ వాక్యం లేకపోయినా ఏమి లేకపోయినా ఆ సంఘంలోనే సంవత్సరాల తరబడి నిలబడి ఉన్నారు. అక్కడే ఎన్ని తగాదాలు రాని సంఘాలు వదలరు. ఎందుకంటే కులం, క్యాస్ట్ని బట్టే మనుషులు సంఘాలు వదలకపోతుంటే, జీవము గల దేవుని సంఘంలో ఉన్న నీవు చిన్న చిన్న సమస్యలకి ధేమా లాంటి మనసు ఎందుకు వస్తుంది నీకు? ప్రియమైన బిడ్డలారా, దేమా ఇహలోకాన్ని స్నేహించి దైవజనుని విడిచిపెట్టి తిరిగి మళ్ళా లోకంలోనికి వెళ్ళిపోయాడు. నా రెండు జోడించి చెప్తున్నా, తిరిగి మరలా నువ్వు లోకంలోకి వెళ్తున్నావు అంటే ఎక్కడికి వెళ్తున్నావు గుర్తుపెట్టుకోవాలా? లాజరు ఎక్కడికి వెళ్తున్నావు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మనం ఆరని అగ్ని గంధకములతో మండే గుండంలోకి వెళ్ళిపోతున్నామని గుర్తుపెట్టుకోవాలా. అది ఇంకా మీ ఇష్టం బిడ్డలారా. ముందుకెళ్దాం మనం. ఈ దేమ భక్తిలో వెనుకంజ వేసినవాడు, భక్తిలో ఓడిపోయినవాడు, ఆత్మీయస్థితి పోగొట్టుకున్నవాడు, తిరిగి ఎక్కడి నుంచి మారుమనసు పొంది వెళ్ళాడో మళ్ళీ అదే పాపంలో పడిపోయినవాడు. బిడ్డలారా, ఒకసారి ఆలోచించుకొని, ఇటువంటి మనసు మనకు వస్తుంటే అప్పుడప్పుడు, కొంతమందికి వస్తుంటుంది అప్పుడప్పుడు ఈ మనసు చిన్న చిన్న కారణాలను బట్టి, ఎందుకులే అబ్బా ఏదేదో ఇంకో దగ్గర పోతే పోద్ది, చిన్న చిన్న మనసు వస్తుంటాయి, అప్పుడప్పుడు మనుషుల్లో వస్తుంటాయి. ఒకవేళ ఆ మనసు నీకు వచ్చిందంటే, ఇదిగో ఈ దేమాను చూపించింది, ఇదో దేవుడు మాట్లాడుతున్నాడు, మన బ్రతుకులు, మన జీవితాన్ని, మన మనస్సాక్షిని సరి చేసుకుందుముగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పట్లా హల్లెలూయా అని చెప్పడంలా, ఇంకోసారి చెప్పండి గట్టిగా. బిడ్డలారా, ఇప్పుడు చూడండి, దేమా అనే పదానికి అర్థం చెప్తున్నా. దేమా అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? ప్రసిద్ధి చెందిన అనండి. ఏం పేరు? ప్రసిద్ధి చెందిన. దేమా అనే పేరుకు అర్థం ప్రసిద్ధి చెందిన. ఇంగ్లీష్లో పాపులర్ అంటారు. పాపులర్, ఘనతకెక్కినవాడు, కీర్తికెక్కినవాడు, ప్రసిద్ధి చెందినవాడు అని అర్థం. ప్రసిద్ధి చెందిన, ప్రసిద్ధి చెందిన. దేమా అంటే ప్రసిద్ధి చెందిన అని అర్థం అనమాట. మంచి పేరు పెట్టుకున్న మనిషి ప్రసిద్ధి చెందిన అనే పేరు పెట్టుకున్నాడు, లాస్ట్కి ఏమైపోయాడు మీరు చూసారు ఇప్పుడు దాకా. బిడ్డలారా, ఇప్పుడు చూడండి, దేమా గురించి కొన్ని విషయాలు చెప్తాను మీకు. దేమా అనే వ్యక్తి తెస్సలోనికా అనే ఊరికి చెందినవాడు. తెస్సలోనికా, ఈ తెస్సలోనికా పట్టణంలో కట్టబడిన సంఘాన్ని తెస్సలోనికా సంఘం అన్నారు. ఆ సంఘానికి రాయబడిన ఉత్తరాలను మనం ఏమంటున్నామంటే తెస్సలోనికయులకు రాసిన పత్రిక అంటున్నాం మనం ఇప్పుడు. ఈ తెస్సలోనికా పట్టణానికి చెందిన వ్యక్తి ఎవరు? దేమా. ఈ తెస్సలోనికా పట్టణం ఇప్పుడు ఎక్కడుంది? గ్రీసు దేశంలో ఉంది. ఇప్పటికీ ఆ ఊరి పేరు ఈ పేరే, తెస్సలోనికానే ఉంది. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఒక మాట చెప్పమంటారా, బైబిల్ గ్రంథం ఎంత జీవము కలిగిందంటే 2000 సంవత్సరాల క్రితం ఆ ఊరికి ఏ పేరుందో ఇప్పుడు కూడా ఆ ఊరికి అదే పేరు లేకపోన్నా దేవుడికి స్తోత్రం కలుగుగాక. గ్రీసు దేశం మనం వెళితే ఈ తెస్సలోనికా పట్టణం నేటికి ఇలాగే ఉంది. ఆ తెస్సలోనికా పట్టణం దగ్గరలోనే ఫిలిప్పి, లూదియా, మారుమనసు పొందిన నది. ఆ నది కూడా చూశానన్నా నేను, ఆడకు పోయి కాదులే, యూట్యూబ్లో నది చూసా. లూదియా బాప్తిసం పొందిన స్థలం దగ్గర పెద్ద పెద్ద గోడలు కట్టుండారు.
ఆ ఎక్కడైతే ప్రార్థన జరిగేదో ఆ స్థలం, పౌలు గారిని జైల్లో వేసిన అన్నీ ఉన్నాయి ఇప్పుడు అక్కడ. ఈ తెసలోనికా పట్టణం దగ్గరలోని ఎన్ని జరిగాయి. గ్రీసు దేశంలో తెసలోనికా పట్టణంలో ఉన్నటువంటి జన్మించిన వ్యక్తి, పుట్టి పెరిగిన వ్యక్తి ఈ దేమ. రైట్, మీకు ఆ వ్యక్తి ఊరి పేరు కూడా సరిపోయింది. తర్వాత ఈ దేమ మారు మనసు పొందక ముందు ఎలా ఉండేవాడో చెప్తా. ఇప్పుడు ఈ దేమ అనే వ్యక్తి ఎవరి ద్వారా మారు మనసు పొందాడో తెలుసా? పౌలు గారి ద్వారా మారు మనసు పొందాడు. పౌలు గారి వాక్యాన్ని విని దేవుని చేత పట్టబడి మారు మనసులో నడిపించబడ్డాడు. అంటే పౌలు గారి ఆత్మీయ కుమారుడు ఎవరు? దేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. తల్లే, పౌలు గారి ఆత్మీయ కుమారుడు. నేను అదే చెప్తున్నా, మీరు ఎవరి ద్వారా రక్షించబడ్డారంటే లెక్క ఉండాలి ఖచ్చితంగా. నేను ఎవరి ద్వారా కాదు, నేను దేవుడే అనకూడదు. మీరు ఎవరో ఒకరి ద్వారా దేవుడు మీరు ఆ విత్తనాలు నాటుంటాడు. అది బై బర్త్ క్రిస్టియన్స్ అయినా, పోయినసారి చెప్పాను మీకు, దేవుడు ఎవరో ఒక వ్యక్తి ద్వారా, ఒక వాక్యం ద్వారా మిమ్మల్ని ఆకర్షిస్తాడు. ఖచ్చితంగా మనకు ఒక ఆత్మీయ తండ్రి మనం కలిగి ఉండాలనేది దేవుని వాక్య సారాంశం. రైట్, ఈ దేమ తెసలోనికా పట్టణంలో విగ్రహారాధికుడుగా ఉన్నాడు. మొదట సజీవుడైన దేవుని ఆరాధించేవాడు కాదు, విగ్రహారాధికుడుగా ఉన్నటువంటి ఈ వ్యక్తి పౌలు గారు ప్రాంతంలోకి వచ్చి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండగా ఆ వాక్యమును ఒక రోజు విని దేవుని వాక్యం చేత పట్టబడి మారు మనసు పొంది బాప్తిసం పొంది క్రైస్తవుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఈ దేమ యొక్క గత చరిత్ర, అంటే మారు మనసు పొందక ముందు ఎట్లా ఉండేవాడో చెప్తున్నా. బాప్తిసం తీసుకోక ముందు ఈ దేమ ఎట్లా ఉండేవాడు అంటే, తెసలోనికైలకు రాసిన రెండవ పత్రిక, 2వ తెసలోనికైలకు 3వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. తెసలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. బిడ్డలారా, అది చూస్తే అక్కడ ఒక మాట రాయబడింది. లోకంలో ఉన్నప్పుడు ఎట్లా ఉండేవాడో మీకు చాలా విషయాలు నేర్చుకోవాలి. ఈరోజు మీరు చాలా విషయాలు నేర్చుకోవాలి బిడ్డలారా. అసలు మీరు ఆశ్చర్యపోతారు, అవునా ఇట్లా ఉండేవాడా అన్నట్టుగా. ఒక చిన్న పలవబడి తర్వాత ఆ విషయాలు మీకు చెప్తాను. కొంచెం రిలాక్సేషన్ కోసం, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. వచ్చాడే అనే పాట కొంచెం పాడదు. క్రిస్మస్ సీజన్ కదా, పెడతా సౌండ్ పెడతాం. వచ్చాడే పాపుల రక్షకుడు వచ్చాడే, గొప్ప రక్షణ తెచ్చాడే. ఇచ్చాడే ఫోన్ కొన్ని సౌండ్ దగ్గర, పరిశుద్ధతను ఇచ్చాడే, పరలోకం తీసుకుపోతా. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపడదాం. స్తోత్ర. మైక్ సౌండ్ పెట్టావా? ఓకే, ఫోన్ పెట్టు, కొంచెం ఫోన్ పెట్టు. చప్పట్లు గట్టిగా. అమ్మా చప్పట్లు కొట్టట్లా ఎవరు? దేవాలాగా మనం ఉండకూడదు. సంతోషంగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపడదు. వచ్చాడే పాపుల రక్షకుడు వచ్చాడే, గొప్ప రక్షణ తెచ్చాడే. ఇచ్చాడే పరిశుద్ధతను ఇచ్చాడే, పరలోకం తీసుకుపోతాడే. వచ్చాడే పాపుల రక్షకుడు వచ్చాడే, గొప్ప రక్షణ తెచ్చాడే. ఇచ్చాడే పరిశుద్ధతను ఇచ్చాడే, పరలోకం తీసుకుపోతాడే. బెత్లెహేము పురిలోన కన్య మరియ గర్భాన యేసు అను పేరు పుట్టాడే. పురిలోన కన్య మరియ గర్భాన యేసు అను పేరుతోన పుట్టాడే. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ మెర్రీ క్రిస్మస్. వచ్చాడే పాపుల రక్షకుడు వచ్చాడే, గొప్ప
తెచ్చాడే, ఇచ్చాడే ఇచ్చాడే, పరిశుద్ధతను ఇచ్చాడే, నీరసంగా ఉన్నారు బిడ్డలారా, దేవాలంటి వారికి మనం నీరసంగా ఉండకూడదు. ప్రాణం బాగుతున్న హుషారు గుణాల మందిరంలో కొట్టుకొని చచ్చిపోతున్న సంతోషంగా ఉండాలి. సండే స్కూల్ పిల్లలు 3 పాటలకి డ్యాన్సులు వేయాలి రేపు, 3 పాటలకి. పాపులను వెదకి పిలుచుటకు వచ్చాడే, వచ్చాడే, పాపమును కడిగి వేయుటకు వచ్చాడే, వచ్చాడే. కలిసి పాడి ప్రభుని మహిమపడతాం. దేవునికి స్తోత్రం. పాపులను వెదకి పిలుచుటకు వచ్చాడే, వచ్చాడే, పాపమును కడిగి వేయుటకు వచ్చాడే, వచ్చాడే. దుష్టత్వము నుండి, చారత్వము నుండి, సాతాను ఊరి నుండి ఏమని చుటకలు వచ్చాడే. దుష్టత్వము నుండి, చారత్వము నుండి, సాతాను ఊరి నుండి విడిపించుటకు వచ్చాడే. హ్యాపీ 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 క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ మెర్రీ క్రిస్మస్. వచ్చాడే వచ్చాడే, పాపుల రక్షకుడు వచ్చాడే, గొప్ప రక్షణ తెచ్చాడే. ఓ ఆహా, ఇచ్చాడే ఇచ్చాడే, పరిశుద్ధతను ఇచ్చాడే, పరలోకం తీసుకుపోతాడే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రైట్, చెప్పండి. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న వ్యక్తి పేరు ఏం పేరు తమ్ముడా? అది అది అబ్బా బాగా చెప్తున్నారు. మీరు చెప్పండి అమ్మా. దేవమ్మ. అక్కడి నుంచి వెనక చెప్పడంలే. సరే, ఆ 4 లైన్లు ఎట్టున్నారంటే బిడ్లరా చాలా దిగుల్లో ఉన్నారు. మీరు దిగులు పడద్దమ్మా, మీ బాధలన్నీ తీరుస్తారు దేవుడు. దేవుని మందిరంలోనే మన బాధలు తీరేది. మీరు ఆయన సన్నిధికే వచ్చారు, సురక్షితము గల దేవుని రెక్కల నీడలోకి వచ్చారు. మీరు సంతోషంగా వెళ్తారు యేసునామములో. హుషారుగా ఉందాం. దేమ మారు మనసు పొందక ముందు ఎలా ఉండేవాడంటే 2వ తెస్సలోని పత్రిక 3వ అధ్యాయం 10, 11 వచనాల్లో ఈ మాట రాయబడి ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. నంబర్ 1, దేమ ఆ గుంపులోనే ఉండేవాడు. ఏ పనియు చేయక పరుల జోలికి పోతా ఉండేవాడు. ఫస్ట్ దేమ ఏ పని చేయడు. తెస్సలోనిక పట్టణంలో ఉండే చాలామంది పురుషులు ఏ పని చేయరంట, టైంకి తింటుంటారు. మళ్ళా అంటే ఎవరు సంపాదించాలి? ఇప్పుడు భార్య సంపాదించాలా? ఏ పనియు చేయక పరుల జోలికి పోవారు. పరుల జోలికి పోవారంటే తగాదాలు పెట్టుకుంటుంటారు. లేనిపోని తగాదాలు. పని చేయడు తగాదాలు, పని చేయడు తగాదాలు, పని చేయడు ఆ ఇంటి విషయాలు ఈ ఇంటి విషయాలు. బిడ్డలారా, దేమా విషయంలో నుండి దేవుడు మనకు నేర్పిస్తున్న 2వ పాయింట్. 1, మరణం వరకు ప్రభువుని దూరం కాకూడదు. మనం ఒకసారి విడిచి వచ్చిన లోకం మళ్ళీ వెళ్ళకూడదు. ప్రాణం పోతే యేసయ్య కవుల్లోనే పోవాలా. ఆమె చెప్పండి గట్టిగా. 2, దేమాలో నుంచి మనం నేర్చుకోవాల్సిందంటే ఏ పని చేయకుండా పరులు జోలికి పోయే తత్వం ఉండకూడదు మనకి. కొంతమంది చూడండి, ఏ పని చేయరు, ఖాళీగా కూర్చుంటారు. ఒకరోజు పనికి పోతే 2 వారాలు బారు, 2 రోజులు పనికి పోతే దీని ఇందాక మళ్ళా బారు. అట్లాగా పని చేయకుండా ఉండేవాళ్ళు అంటే దేవుడు కోపం బాగా. కష్టపడి పని చేసే వాళ్ళంటే దేవుడికి ఇష్టం. మన ప్రభు అయిన యెహోవా దేవుడే 6 దినాలు కష్టపడి పని చేశాడు. ఆమేనండి. 7వ దినాన విశ్రమించాడని బైబిల్ రాయబడింది. మన దేవుడే పని చేశాడు. ఆరను కొంతమంది పని చేయరు. వాళ్ళని వీళ్ళ దగ్గర తెచ్చుకొని తింటుంటారు. ఆ తర్వాత అందరి దగ్గర అడిగించుకుంటూ ఉంటారు. విలువ లేని వాళ్ళుగా బతుకుతుంటారు కొంతమంది బిడ్డలు. దేమా ఏ పని చేయకుండా పరులు తొలగి పోయేవాడు. 2వది, అక్రమముగా నడుచుకునేవాడు. క్రమం లేని జీవితం, అక్రమమైన జీవితం లోకంలో అంతే కదా. క్రమం ఏది ఉండదు, అన్ని అక్రమమే. 3వది, సొంతముగా సంపాదించిన ఆహారం గాక పరుల ఇళ్లలో ఉన్న ఆహారం తినేవాడంట. అసలు బైబిల్ చెప్తుంది సొంతముగా సంపాదించిన ఆహారమే తినాలా.
ఆ అధ్యాయంలో ఏం రాస్తుందంటే, మీరు పని చేయకపోతే భోజనమే చేయదని రాయబడింది అక్కడ. మీరు పని చేయకపోతే భోజనమే చేయొద్దు, పని చేసి మీరు భోజనం చేయాలని పౌలు గారే తెస్సలోనిక సంఘస్థులకు బోధించాడు ఈ మాట. పని చేయకపోతే మీరు ఎవరు భోజనం చేయొద్దు అంటే, ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, కష్టపడి పని చేయమని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఈరోజు కొన్ని కుటుంబాల్లో ఆర్థిక దరిద్రత, ఆర్థిక బాధ, ఆర్థిక సమస్య ఎందుకు ఇంకా అలా నిలబడిపోయి ఉన్నాయంటే, కొన్ని కుటుంబాల్లో వాళ్ళు కష్టపడి పనిచేసే స్వభావంలోనికి ఇంకా రాలా. 2 రోజులు పని చేస్తే 4 రోజులు ఖాళీ, 1 రోజు పని చేస్తే 5 రోజులు ఖాళీ, పనున్న కూడా పోలేరు, ఒళ్ళు బద్ధకం, సోమరితనం. అది దేవుని చిత్తం కాదు. కష్టపడి పని చేసుకోవటం దేవుని చిత్తం. దేవుడు మనం పని చేసుకోవడం ద్వారా వచ్చిన కష్టార్జితను దేవుడు దీవిస్తాడు. ఆ కష్టార్జితమే మనకు సరిపోయేటట్టుగా దేవుడు మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే క్రైస్తవులు ఇప్పుడు కష్టపడి పని చేయాలా, ఖాళీగా ఇంట్లో కూర్చో ఉండాలా? మీ ఇష్టం. ఇంకా క్రైస్తవులు కష్టపడి పని చేయాలి. లోకంలో ఉన్నప్పుడు ఈ దేమ ఆ ఇల్లు ఈ ఇల్లు షికారులు తిరిగేవాడు, షికారులే. ఆ ఇంటికి పోయి వండేసుకొని, ఈ ఇంటికి పోయి ఈయన వేసుకొని ఈదులో తిరుగుతూ ఉంటాడు. కానీ ఏ పనికి వాడు మారు మనసు పొందక ముందు లోకంలో ఉన్నప్పుడు అక్రమమైన కార్యాలు చేసేవాడు. ఎప్పుడు కూడా సొంతగా సంపాదించిన ఆహారం తినడు. రే బావా టిఫిన్ పెట్టించు, రే బావా 1 కేజీ బియ్యమి, రే బావా 2 కేజీలు కారమి, పచ్చిమిరకాయలు మళ్ళీ ఇస్తా, రే బావా మీరిండి, అమ్మ మీరిండి, పెదమ్మ మీరిండి. ఇలా అందరి దగ్గర ఇంటింటికి వెళ్ళి ఒకరింట్లో ఒకరు తింటుంటారంట. అక్కడ పని చేసేవాళ్ళు తక్కువ. అదేందో ఆ తెస్సలోనిక పట్టణంలో ఏ పని చేయకుండా ఖాళీగా తిరగతుంటారు. గుర్తుపెట్టుకోండి, పని చేసే వాళ్ళనే దేవుడు ఇష్టపడతాడు, పని చేసే వాళ్ళనే దేవుడు వాడుకుంటాడు. కనుక పని చేసే వాళ్ళనే దేవుడు వాడుకుంటాడు, పని చేసే వాళ్ళనే దేవుడు ప్రేమిస్తున్నాడు. ఉదాహరణలు చెప్పమంటారా? ఆదాము హవ్వలు ఖాళీగా ఉన్నారా, పని చేశారా? టకటక చెప్పండి నాకు. ఆదాము హవ్వలు ఖాళీగా ఉన్నారా, పని చేశారా? ఆదాము హవ్వలకు దేవుడు 2 పనులు పెట్టాడు. ఒకటి, సేద్యపరచాల తోటని. ఏదేను తోట సేద్యపరచాలంటే చెట్లకి ఏం చేయాలా? నీరు పట్టాలి, దాన్ని ఏమంటారు, పాదులు చేయాలా. ఆ తర్వాత పండ్లు కాస్తుంటే జాగ్రత్త చేయాలా. ఏదో మొత్తమే సేద్యం చేయమన్నాడు దేవుడు. నాటిన ప్రతి చెట్టుని జాగ్రత్త చూసుకోమన్నాడు. రెండోది, ఆ తోటకు కాపలాగాయాలా. జంతువులు వచ్చి ఆ పండ్లు తినకుండా, జంతువులు వచ్చి నాశనం చేయకుండా ఆ తోటను కాపలాగాయాలా. ఆదాము హవ్వలు కూడా ఊరికి కూర్చోబెట్టలా దేవుడు. తీరిగ్గా కూర్చొని తింటున్నామంటే నువ్వు దేవుడి చిత్తంలో లేవని గుర్తు. ఖాళీగా కూర్చొని అప్పు తీసుకొని తింటున్నామంటే దేవుని చిత్తంలో మనం లేవని గుర్తు. మనం కష్టపడి మనం సంపాదించుకున్న ఆహారాన్ని మనం తినటం దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే చీమ గురించి ఒక పాట పాడాం మనం. ఏసేపు ఏం పాటది? చీమ గురించి వచ్చినాం. అదే ఆ పాటలోనే, సోమరి చీమల యొద్దకు వెళ్దామా అనే దాంట్లో, ఎవని యొద్ద ఏమియు ఉచితముగా ఆశించక రాత్రింబగళ్ళు పని చేయుచు బ్రతుకుటే దైవ చిత్తము. ఎవని యొద్ద ఏమియు ఉచితముగా ఆశించక రాత్రింబగళ్ళు పని చేయుచు బ్రతుకుటే దైవ చిత్తము. సోమరి చీమల యొద్దకు వెళ్దామా, జ్ఞానము కొరకు వాటి నడతలను కనిపెట్టి జ్ఞానమును తెచ్చుకుందుమా. క్రైస్తవులు కష్టపడి బ్రతకాలి. దేవుడు మనం చెప్పిన మాట. ఇతను మాత్రం లోకంలో ఉన్నప్పుడు తేరగ తింటమే, అందరి దగ్గర పోయి అడిగించుకుంటా. రెండో మాట చూడండి, ఆదాము హవ్వలు పనిచేశారు. హేబేలు పనిచేసాడా, పనిచేయలేదా? హేబేలు ఎక్కువ తగ్గించాలి. హేబేలు పనిచేసాడా, పనిచేయలేదా? ఏం పనిచేశాడు? గొర్రెల కాపరి. హేబేలు ఏం చేస్తాడో కూడా మీరు ఆలోచిస్తున్నారంటే, హేబేలు అంటున్నారంటే ఇంక నేనేం చెప్పేదమ్మా. హేబేలు ఆది కాండంలో ఉండే ఫస్ట్ వ్యక్తి. ఆయన కూడా ఏం చేస్తూ చూస్తున్నారంటే, అమ్మ పరలోకంలో నా మీద ఏం చెప్పకండి మీరు. మా సార్ చెప్పాడు కానీ మేము మర్చిపోయాం చెప్పండి. మాకు సార్ చెప్పలేదు అన్నారా, మిమ్మల్ని చెప్తున్నాను నేను. ఆ రోజు అక్కడ హేబేలు గొర్రెల కాపరి, గొర్రెలు కాచి కష్టపడేవాడు. అందుకే హేబేలు దేవుడు వాడుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎలీషా ప్రవక్త. ఎవరన్నా? ఎలీషా ప్రవక్త 100 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నా. అందుకే మనం చదువుతాం, 12 అరకల్ని ఎద్దులతో అతను దున్నుతా లాస్ట్ అరక తానే తోలుతాడని రాయబడింది. ఆల్రెడీ వ్యవసాయం చేస్తా పొలం దున్నుతున్నప్పుడు పొలాన్ని ఇంతకుముందు ఎద్దులు కట్టి నాగలు కట్టి ఏం చేస్తారన్నా, దున్నటం అనేది దున్నతం అంటారు. ఆ నాగలతోటి ఆ లాస్ట్ మినిట్లో లాస్ట్ ఎకరా, ఇంచుమించుగా 1000 ఎకరాల పైన ఆస్తిపరుడు. 1000 ఎకరాల పైన అతనికి ఆస్తి ఉంటే తన పొలాన్ని తానే దున్నుతూ ఉండగా ఏలియా ప్రవక్త పోయి సేవ కోసం పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే సోమవారంలో దేవుడు పిలుచుకుంటాడా, పనిచేసిన పిలుచుకుంటాడా?
దేవుడు తన పరిచర్యలో కానీ తన సంఘంలో కానీ దేవుడు ఎవరిని పిలుచుకొని వాడుకుంటాడంటే కష్టపడి పనిచేసే వాళ్ళని పిలుచుకుంటాడు. సోమవారపోతాలను అసలు పిలుచుకోడు. దేవుని మహాదయని బట్టి మన హోలీ చేసి ప్రార్థనా మందిరం ముత్తుకూరులో అందరూ పనిచేసేవాళ్ళే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి అమ్మ దాన్ని కూడా ఆమె చెప్పరా, మనందరం పని చేస్తున్నాం కదా, ఎవరు పని చేయకుండా ఉన్నారు ఇక్కడ? ఒకవేళ ఉంటే పని చేద్దాం, ఈ రోజు నుంచి కష్టపడదాం, ప్రయాసపడదాం. నా ప్రభువుని యేసయ్య భార్య భర్తలు కష్టపడి సంపాదించి క్షేమంగా ఉండేటట్లు మీ కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించును గాక. ఎలీషా 100 ఎకరాలు వ్యవసాయం చేసిన వాడు. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పని చేశాడా, పని చేయలేదా? ఇశ్రాయేల్ పాస్టర్లా కూర్చొని తెచ్చిపెట్టాడు నాక అన్నాడా? ఇశ్రాయేల్ పాస్టర్లాగా కూర్చొని మళ్ళా 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు యేసుక్రీస్తు వారు చేసిన పని వడ్రంగి పని, కార్పెంటర్. యోసేపు గారు వడ్రంగి పని చేసేవాడు. కుమారుడుగా ఇంటి బాధ్యత చేతిని ఎత్తుకొని చిన్న వయసులో నుంచే వడ్రంగి పని చేసిన వాడండి. వడ్రంగి పని చేసే ఏది దూలాలు, ఏనా తలుపులు, చెక్కలు, కిటికీలు, ఇవన్నీ కొయ్యి పని చేయడం చిన్న కష్టమా? కొయ్యి పని చేసే వాళ్ళకి తెలుసదా? ఇప్పుడు మిషన్లు వచ్చాయి అన్నిటికీ. అప్పట్లో మిషన్లు ఉన్నాయి తమ్ముడా. సాన బట్టలు, వాళ్ళే బట్టలు, నునుపు వాళ్ళే చేయాలా, ఎంత కష్టమో కట్ చేయాలా. యేసుక్రీస్తు వారి చేతులు ధనవంతుల చేతుల్లాగా స్మూత్గా ఉండేవి కాదు, రాయిలాగా ఉండేవి అనమాట. పనిచేసి ఆ సుత్తులతో కొట్టి అమ్మా నువ్వే కాదు కష్టపడింది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కష్టపడుతున్నాడు. సేవకుడైనా కష్టపడాలా, విశ్వాసైనా కష్టపడాలా. అందుకే నాకు ఆలోచించింది ఈ మధ్య, ఇంకా సువార్తకు ఆటోలు, రిక్షాలు పెట్టుకుంటే కుదరదు. ఎక్కడ చిన్నది ఒకటి తెచ్చుకునేది 5,000 ఎంత తెచ్చుకునేది, నేనే బండి మీద వెళ్ళిపోయి 3 పూటలు చేసుకుంటాను సువార్త వేసున్నాము. ఇక్కడ ఏదన్నా పెద్ద అయితే ఆటో పెట్టండి, బాక్సులు తెస్తాము, లేకపోతే చిన్న బాక్స్ పెట్టుకుని ఎల్లో ఈదులు తిరగటమే. కష్టపడితేనే ఎవరికైనా వాళ్ళ ఆదివారం వాక్యం చెప్పుకుంటానంటే ఏసునామంలో మార్చడమే. దేవుడు కూడా పని చేయనోడికి ఎందుకు పెట్టేది నీక అని. యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు వడ్రంగ పనులు చేసి అలిసిపోయాడు. నిద్రలేని రాత్రు గడిపాడు. ఆయన కష్టపడే ఆహారం సంపాదించి తన తల్లికి తన తమ్ముళ్ళకి సాకాడు. ఆయన కష్టపడమంటే, పనులు చేయమంటే కొంచెం ఇబ్బంది బిడ్డరా. తర్వాత పేతురు, యోహాను, ఆంద్రే, యాకోబు, యేసుక్రీస్తు శిష్యులు, వీళ్ళందరూ ఎవరు? కష్టపడేవాళ్ళ, సోమరిపోతులా. పేతురు ఏ పని చేస్తాడన్నా? చేపలు పడతాడు. చేపలు పట్టడం కష్టమా, ఈజీయా? రాత్రి పగలు మేలుకొని సముద్రంలోకి వెళ్ళి వల వేయాలా, చేపలు పట్టాలి. ఇక్కడ పడకపోతే అక్కడ పడకపోతే ఇక్కడ పట్టిన చేపల్ని లాక్కోవాలా, వల లాగాల, మళ్ళీ సర్దుకోవాలా, మళ్ళీ లోపలేసుకోవాలి, మళ్ళీ వేయాలా. చేపలు పట్టే వాళ్ళకి మాత్రమే కష్టం అర్థమవుతుంది. దేవుడు తన సేవ కోసం ఎవరిని పిలుచుకున్నాడు అంటే కష్టపడే వాళ్ళని పిలుచుకున్నాడు. దేవుడికి కష్టపడే వాళ్ళంటే ఇష్టం, పనిచేసే వాళ్ళంటే ఇష్టం. ఊరికే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తెచ్చుకొని తినే ఇష్టమే ఉండదు. నా ప్రభు అయిన యేసయ్య మనల్ని ఇంకా కష్టపడి పని చేయనట్లు ప్రభు ఉసిగొలుపును గాక. పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రెయ చేపలు పట్టేవాళ్ళు. తర్వాత యేసుక్రీస్తు శిష్యుల్లో మత్తయి అనే ఒక వ్యక్తి ఉన్నాడు, లేవి అని పిలువబడే మత్తయి. ఇతనేం పనిచేసేవాడు తెలుసా? సుంకము వసూలు చేసేవాడు, ట్యాక్స్ కలెక్టర్ పనిచేసేవాడు, ఉద్యోగం చేసేవాడు. అతను పిలిచాడు సేవకి. ఎవరైనా చూడండి మీరు, సోమవారపోతులను ఎక్కడన్నా దేవుడు వాడుకున్నాడా? బైబిల్లో కూర్చొని గమ్ముగా తినేవాళ్ళు ఎక్కడ వాడుకోవాలా? అసలు దేవుడికి ఇష్టం ఉండదు. లాస్ట్కి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం, దైవజనుడు పౌలు గారు కూడా పని చేశాడా చేయలేదా? మన దైవజనుడు పౌలు గారు కూడా పని చేశాడా చేయలేదా? ఆయన చేసిన పని ఏంటంటే సేవ చేస్తానే డేరాలు కుట్టుకొని బ్రతికాడని వాక్యం చెప్తుంది. డేరాలు కుట్టుకొని తన జీవితాన్ని పోషించుకున్నాడు. 2 సంఘాల మీద వచ్చేది నాకు సరిపోతుంది కాబట్టి నేను కూడా ఇట్లా, లేకపోతే నేను కూడా ఆటో కొనుక్కొని ఏమే ఇబ్బంది ఏముంది? ఇబ్బంది లేదు అనుకుంటూ ఉంటారు. కుటుంబాన్ని బైబిల్ ఒక మాట చెప్పింది, తన కుటుంబాన్ని కనుక పోషించకపోతే వాడికంటే చెడ్డోడు ఇంకొకరు లేడంట. తన సొంత కుటుంబాన్ని పోషించలేక సంరక్షించకపోయిన ఎడల వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడై సాక్ష్యం పోగొట్టుకున్న వాడే ఉంటాడు. భార్యను సాకలేనాడు, పిల్లలను సాకలేనాడు. నేను దేవుడు పెట్టిన ప్రార్థనే చేసుకుంటా పనికివాను. దేవుడు దాన్ని చెప్పలా, అటు చెప్పలా. నువ్వు ఎంత భక్తిపరుడు అయినా, ఎంత భక్తురాలు అయినా కుటుంబాన్ని చాకాలా, పోషించాలా. దేమ లోకంలో ఉన్నప్పుడు ఏ పని చేయకుండా తిరిగేవాడు. మన ప్రభువైన యేసయ్య ఆయన కొరకు పనిచేసి, లేదా ఈ లోకంలో కష్టపడి పనిచేసే ఆ మనస్సాక్షి మనందరికి ఇచ్చి ఆయన పనిలో కూడా కష్టపడేటట్టు దేవుడు మనకు సహాయము చేయునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ విధంగా పౌలు గారు కష్టపడి సేవ చేసి తెస్సలోనిక పట్టణంలో కట్టబడిన దేవుని సంఘంలో ప్రభువు జరిగించిన అద్భుత కార్యాలను బట్టి దేమ ఆకర్షించబడి, మార్పు నుండి రక్షించబడి, పాపాన్ని విడిచిపెట్టి బాప్తిసం పొంది సంఘములో చేరి కొన్ని దినాలకు ఏం జరిగిందంటే, సంఘములో చేరిన కొన్ని దినాలకు ఏం జరిగిందంటే, కొన్ని నెలలకి దేమ
ఉన్నత స్థాయికి వెళ్ళిపోయాడు సంఘంలో. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అబ్బో అబ్బో, ఏ స్థాయికి ముగిచేసుకుందాం, ఏ స్థాయికి? దేమా సంఘములో ఒక మంచి స్థాయికి వెళ్ళిపోయాడమ్మా. కొంతమంది చూడండి, అంత బిడ్డలు మిమ్మల్ని బాధ పెట్టడం కాదు, కొంతమంది బిడ్డలను చూడండి 10 సంవత్సరాలు అయినా సంఘంలో ఆడే కూర్చో ఉంటారు. తల్లే అల్లా బెంచికే అనుకోనే వాళ్ళు నవ్వుతున్నారు, మిమ్మల్ని కాదు తల్లి అంటున్నాం మేము. అంటే అదే స్థానం 15 సంవత్సరాలు అదే స్థానం. కొంతమంది అట్లా కాదు, సంఘంలోకి వచ్చిన కొన్ని సంవత్సరాల లోపల ఏమైపోద్ది అంటే వాళ్ళ స్థాయిలు మారిపోతాయి, ఒక ఉన్న స్థానానికి వెళ్ళిపోతారు, సంఘంలో ఒక ఎత్తైన స్థానానికి ఎదగతారు. ధనితే కదా, ఆశీర్వాదమే కదా. ఎప్పుడు ఒకే దగ్గర ఉండడం కంటే సంఘంలో ఒక ఉన్నత స్థానానికి ఎదగడం గొప్ప ఆశీర్వాదం. అది అందరికీ దొరకని మహత్తరమైన భాగ్యం. అది దేవుడికి స్తోత్రం కలుగును గాక. అబ్బా అల్లు కూడా చెప్పట్లే లాస్ట్కి. ఒరే సార్ మనల్ని తిడుతున్నాడా, మనల్ని పొగడుతున్నాడు, ఏం అర్థం కావట్లేదు, ఏంది అసలు ఏం చేస్తున్నాడు ఈరోజు? దేమాన్ని చూపించి మనల్ని తిడుతున్నాడా, దేమాన్ని చూపించి మనల్ని పొగడుతున్నాడా? మీకే అర్థమైపోవాలి అది నేను తిడుతున్నానో పొగడుతున్నాను. సంఘములో సంవత్సరాల తరబడి ఒకే దగ్గర కూర్చోవటం దేవుని చిత్తం కానే కాదు. ఆత్మీయతలో ఎదగాలి, సంఘములో ఒక ఉన్నత స్థానంలోకి ఎదగాలి. దేమా ఏ స్థాయికి ఎదిగాడు మీకు చెప్తాను వినండి. ఇప్పుడు దేమా ఏ స్థాయికి ఎదిగాడు? కొలస్సీ పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఇప్పుడు నేను మీకు ఏం చెప్తున్నాను తెలుసా? దేమా ఎంత స్థాయికి సంఘంలో ఎదిగాడో చెప్తున్నా. దేమా 4వ అధ్యాయం 14వ వచనం ఏం రాయబడిందంటే, కొలస్సీ పత్రిక 4:14 ఏం రాయబడిందంటే, లూకా అను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనాలు చెప్తున్నారు అని కొలస్సీ పత్రికకి లేఖ రాస్తున్నాడు పౌలు గారు. లెటర్ రాస్తున్నాడు. అమ్మా రోమా చెరసాలలో ఉండి, జైల్లో ఉండి కొలస్సీ పత్రికకి, కొలస్సీ సంఘానికి లేఖ రాస్తా, కొలస్సియా నేను చెప్పాను కదా మీకు, ఎపఫ్రా వాళ్ళ ఊరు, ఎపఫ్రా వాళ్ళ ఊరిలో కట్టబడిన సంఘంలో విశ్వాసులకు లేఖ రాస్తూ ఉన్నప్పుడు లాస్ట్ ముగింపులో ఏం రాస్తున్నాడు తెలుసా? ఇదిగో కొలస్సీలారా, నాతో పాటు ఉన్నారు ఇద్దరు. ఒక ఆయనేమో ప్రియుడైన వైద్యుడు లోక, రెండో ఆయనేమో దేమా. ప్రియుడైన వైద్యుడైన లోక, దేమా మీకు వందనాలు చెప్తున్నారు అని. ఇప్పుడు బాగా వినండి, కొలస్సీ సంఘానికి దేమా ఎవరో తెలియకపోతే ఆ లెటర్ చదువుకున్న వాళ్ళు ఏమనుకుంటారు? దేమా, దేమా ఎవరు? సారైంది, దేమా కూడా మీకు వందనం చెప్తున్నారే, దేమా ఎవరు అనుకుంటారు. ఇప్పుడు దేమా కూడా మీకు వందనం చెప్తున్నారు అన్నారంటే ఈ దేమా యొక్క పేరు ఎక్కడ దాకా పాకిందో తెలుసా? తెసలోనిక పట్టణంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి యొక్క కీర్తి టర్కీ దేశంలో ఉన్న కొలస్సీ ప్రాంతంలో ఉన్న సంఘానికి పాకింది. దేశాలు వేరు, వేరు వేరు దేశాలు, ఇదొక ఖండం అదొక ఖండం. మీకు విషయం తెలుసా? టర్కీ ఆసియా ఖండం అయితే గ్రీసు, తెసలోనిక యూరోప్, ఐరోపా ఖండం. ఆసియా ఖండములో ఉన్నటువంటి సంఘంలోకి ఈ వ్యక్తి పేరు తెలిసింది. కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో కట్టబడిన సంఘంలో ఉన్న వ్యక్తులకి దేమా పేరు తెలిసిందంటే దేమా ఇప్పుడు ప్రసిద్ధి చెందాడా, ప్రసిద్ధి చెందలేదా? పేరే దేమా పేరుకి అర్థమైంది, ప్రసిద్ధి చెందిన. తన పేరులో ఉన్న అర్థమే తన జీవితంలో కనబడింది దేవుడి దయ వల్ల. ఒకప్పుడు తాగుపోతాడు, ఒకప్పుడు తిరిగిపోతాడు, ఒకప్పుడు ఏ పని చేయక సోమారిపోతాడు, ఒకప్పుడు ఎవరికి పనికిరాని వాడు పడి ఉన్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు ఆకర్షించి ఈరోజు సంఘంలో ఏ స్థాయికి లేపాడో తెలుసా? ఆ పేరు చెబితే సంఘాలందరూ గుర్తుపడుతున్నారు. దేమా, ఓహో దేమా అన్న, ఓహో దేమా బ్రదరా, ఓహో దేమా బ్రదరా అని గుర్తుపడుతున్నారు. ఒకవేళ దేవుడు మనకు 13 సంఘాలు ఇచ్చాడు అనుకో, ఓకే. కనికరరాజు ముత్తుకూరు సంఘం అంటే 13 సంఘాలు గుర్తుపడతాయా? 13 సంఘాల్లో కనికరరాజు పేరు గుర్తుపట్టాడంటే కనికరరాజుకి దేవుడు ఎంత కృపించాడు తెలుసా? ఇక్కడున్న వ్యక్తిని అనేక సంఘాల్లో దేవుడు గుర్తుపట్టే స్థాయికి తీసుకొచ్చాడని అది ఘనత, ఒక ఉన్నత స్థాయి. నెల్లూరులో మీరు ఎవరో తెలుసా? నెల్లూరు సంఘస్థులకి మీ పేర్లు తెలుసా? ఎందుకు? ఆ చర్చికి రారు, ఆ వాళ్ళతో కలవరు, ఆ ప్రార్థనకు రారు. మాది ముత్తుకూరు సంఘమే, మేము ముత్తుకూరులో ఉంటాం, ఏడ చచ్చిపోతాం కానీ మేము అక్కడికి రాము, వాళ్ళతో కలవము, అంతే. దేమా అనే పేరు ఆసియా ఖండంలో ఉన్న కొలస్సీ సంఘంలో ఉన్న వ్యక్తికి తెలిసిపోయింది. ఐరోపా ఖండంలో ఉన్న ఒక వ్యక్తి పేరు అంటే నేనేమంటున్నానంటే దేవుడు ఈ దేమా భక్తిని చూసి మెచ్చుకొని దేవుని మనసును గెలుచుకున్నాడు. ఏం జరిగిందో మరో చెప్తా మీకు. దేవుడు మనసుని గెలుచుకొని కష్టపడి నమ్మకంగా సంఘంలో ఉండటం వల్ల దేవుడి దేమాని ఒక విశ్వాసి స్థాయి నుంచి దైవజనుల స్థాయి మట్టుకు హెచ్చింపజేసి ఈ దైవజనులతో పరిచయం చేసి తిరగతా ఉండడం మూలంగా దైవజనుడు పౌలు గారు ఎక్కడికి పోతే అక్కడ పోవటం మూలంగా ప్రతి సంఘములో ఉన్న వ్యక్తులు పౌలు గారిని బట్టి దేమాను గుర్తుపెట్టుకుంటున్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక.
చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయానే. నేనేదో అరుచుకుంటున్నట్టు కానీ మీరు మీ మీ ఎక్స్ప్రెషన్స్ ఎట్టున్నాయంటే సరే కానీ సరే కానీ అన్నట్టు చూస్తున్నారు. నేనేం చేయలేను ఇక్కడ. చెప్పాలి కాబట్టి చెప్పుకొని వెళ్ళిపోతా బిడ్డలరా. ఒక్కసారి నీ సంగతి ఆలోచించు. సంఘములో 10 సంవత్సరాలు నువ్వు వచ్చి 5 సంవత్సరాలు నువ్వు వచ్చి నీకు కీర్తి కలిగిందా? నీ ఘనతను దేవుడు హెచ్చించాడా? నిన్ను గురించి ఇతర సంఘాలు వాళ్ళు తెలుసుకుంటున్నారా? నీ పేరు సంఘమంతా జ్ఞాపకం వచ్చిందా? దేవుడు నిన్ను హెచ్చిస్తున్నాడా? హెచ్చించాలంటే ఏం చేయాలి? దేమాలాగా మారాలి. మనం సంఘములో ఒక ఉన్నత స్థానానికి మారాలి. ఒకప్పుడు పనికిరాని వాడు, సోమరిపోతూ, ఏ పని చేయని వాడు, అందరితో పరులు తొలగిపోయి తగులు పెట్టుకునేవాడు, అక్రమంగా నడుచుకునేవాడు ఈరోజు మారు మనసు పొంది సంఘములో ఒక ఉన్నత స్థాయికి ఎదిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘాలలో ఉండే వాళ్ళందరూ గుర్తుపెట్టేట్టుగా దేవుడు దేమాన్ని మార్చాడు. అమ్మా, ఆయన్ని మారిస్తే మమ్మల్ని ఏం చేయమంటావు? కొంతకాలానికి రక్షించబడిన తర్వాత కొంతకాలానికి అన్ని సంఘాలు గుర్తించగలిగిన వ్యక్తిగా పేరుకు తగ్గట్లు ఆనాటి కొలసీ సంఘంలో ప్రసిద్ధి చెందాడు. ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి అతని పేరు ఏం పేరు? దేమా. దేవుని కృపను బట్టి మొట్టమొదటిగా దేవుని కృప, రెండోది దైవజనుని పౌలు గారితో పాటు పరిచారకుడుగా ఉండి సంఘాలన్నిట్లో తిరుగుతూ పరిచర్య చేయటం వల్ల దేవుడు ఎపఫ్రా కాదు ఏం పేరు దేమాని అన్ని సంఘాలలో ఘనత కలిగిన వ్యక్తిగా మార్చేశాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఒకటి గుర్తుపెట్టుకో, సంఘములో నీవు దీవెనకరంగా మారాలంటే మొట్టమొదటి దేవుని కృప ఉండాలా. రెండోది నీ ఆత్మీయ తండ్రి వలన కూడా నీకు ఘనత వస్తుంది. నీ ఆత్మీయ తండ్రితో పాటు నువ్వు అనేక ప్రాంతాలు తిరుగుతున్నావు అనుకో, నీ ఆత్మీయ తండ్రి అడుగుపెట్టే ప్రతి చోట నీ ఘనతే. అంతేగాని నిన్ను బట్టి నీకు ఘనత కలిగిందని ఎప్పుడు అనుకోకూడదు. మనం నన్ను బట్టి నాకు ఘనత కలిగింది, నేను పరిచయం చేయటం వల్ల నేను ఉండడం అనుకోకూడదు తమ్ముడు. మనం ఇక్కడే రాంగ్ స్టెప్ వేసాడు. ఎవరా? దేమా. దైవజనుని బట్టి కాదు నాకు ఈ విలువ, నన్ను బట్టే ఈ విలువ అనుకున్నాడు. దేవుణ్ణి బట్టి తర్వాత ఇకనా అందరిలో మంచి పేరు, అందరు పొగడతా ఉంటే, అందరికి వందనాలు చెప్తా, అందరికి లేఖల్లో ఇతని పేరు రాస్తా ఉంటే అమ్మో మైండ్ మారిపోయింది. నేను నా స్థితి, నా భక్తి ఏందో పాపం. దేమా మనసు మారిపోయింది పూర్తిగా. నా ప్రియులరా, దేవుడు సంఘములో కానీ సమాజంలో కానీ నీకు ఘనతనిచ్చి మంచి పేరు తెచ్చి నిన్ను 10 మందికి చూపించాలంటే మొదట దేవుని కృప ఉండాలి. రెండోది నీ ఆత్మీయ తండ్రితో నడవాలి, పరిచర్య కోసం నడవాలా. ఆదివారాల పూట మందిరాలకు వచ్చి ఆదివారం చూసుకెళ్ళిపోతుంటే ఎన్ని సంవత్సరాలు ఇంతే కదక్క, ఎన్ని సంవత్సరాలు ఇంతే కదా చెల్లిలా. దైవజనుడు పరిగెత్తే ప్రతి చోటుకు నువ్వు పరిగెత్తితే కదా నీకు ఆశీర్వాదం. దైవజనుడు వెళ్ళే ప్రతి చోటుకు వచ్చి నువ్వు దేవుని పని చేస్తే కదా నీకు ఆశీర్వాదం. 21వ తేదీ మనకు అక్కడ ఏంటంటే సెమీ క్రిస్మస్ అని చెప్పా, మనకు 19 అయిపోయింది ఇంకా ఎందుకు అనుకుంటే నేనేం చేయలేను ఇకనా. అమ్మా సంధ్యమ్మ వాళ్ళు వల్లూరు తప్ప ఇంకెవరికి తెలియదు. అబ్రాహం వల్లూరికే ఏమో నెల్లూరు ప్రాంతానికి వచ్చి అందరిలో మందితో కలుసుకొని ప్రభుని ఆరాధించి బిడ్డలతో కలుసుకొని ఏమో రాకూడదు. గీత కొట్టే గీత, ముత్తు కురికే గీత. ఈ ఖండంలో ఉన్న మనిషి పేరు ఆ ఖండంలో ఉన్న వ్యక్తికి తెలిసింది. ఎలా? దేవుడే చేశాడు. దైవజనుడితో తిరగాల సేవలో, దైవజనుడితో పరిగెత్తాలా. ఆ రోజుల్లో ఒక 20 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితము మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎంతమంది పోయేవాళ్ళం తెలుసా? అసలు సువార్తకి నడిచి వెళ్ళిపోయేవాళ్ళమే. సైకిల్ డ్రమ్ములు కట్టుకొని నడుచుకుంటూ పాటలు పాడుకుంటూ పోయేవాళ్ళమే. అబ్బో గుంపులుగా. ఇప్పుడు అంత భక్తి లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ ఎక్కువ చెప్పకూడదు మనం. సువార్తకు రండమ్మా అంటే ఆమె రాలేంలే, అయిపోయింది. నేనేమంటున్నానంటే దేమా గారికి దేవుడిచ్చిన కృప నీకు కావాలనుకుంటే సేవకుడితో పరిగెత్తు. ఒకవేళ నీకు సంఘములో విలువ వస్తుందంటే నన్ను బట్టి అని ఎప్పుడు అనుకోబాకు, నా దేవుణ్ణి బట్టి, నా సేవకుడిని బట్టి ఈరోజు నాకు ఈ కృప నన్ను గుర్తుపట్టాలా. బిడ్డలారా, ఇక్కడే దెబ్బతిన్నాడు దేమా. తర్వాత మీకు ఇది మీకు అర్థం అవ్వాలంటే ఎట్లా చెప్పాలి తెలుసా? యేసు ప్రభు వారిని మోసిన గాడిద మీకు తెలుసు, అవునా కాదన్నా? యేసు ప్రభు వారిని మోసిన గాడిద, అంతవరకు ఆ గాడిదకి ఎవరు విలువలో కట్టేస్తున్నారు ఆ పక్కన. ఎప్పుడైతే ఈ గాడిదని విప్పుకొని యేసు క్రీస్తు వారి దగ్గర తీసుకొని వచ్చారో ఏం జరిగిందో తెలుసా? ఎప్పుడైతే ఈ గాడిద మీదకి యేసు ప్రభు వారు ఎక్కి, చూడండి ఇంకా ఎక్కలా, యేసు ప్రభు వారు ముందు నిలబెట్టాడో లేదో అక్కడున్న ప్రజలంతా తమ దగ్గర ఉన్న దుప్పట్లు, మంచి మంచి బట్టలు తీసి గాడిద మీద పరిచారంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అప్పటిదాకా ఈ గాడిద మీద ఏమే అసలు దీన్ని పరుచుకుని లేడు. యేసు ప్రభు వారి దగ్గర వచ్చిన తర్వాత ఆ గాడిద మీద కొత్త బట్టలు పరిచారు. పరవగానే సింహాసనాసీనుడిలాగా యూదుల రాజు అయిన యేసయ్య ఎక్కి గాడిద మీద కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి గాడిద మీద కూర్చున్నాడో అక్కడున్న వాళ్ళందరూ ఏం చేసి తెలుసా? వాళ్ళ కొత్త కొత్త బట్టలు, దుప్పట్లు అన్నీ తీసి రోడ్డు మీద పరుస్తున్నారు. ఆమె నిన్నటిదాకా ఈ గాడిదని పట్టించుకుని దిక్కే లేదు. ఇప్పుడు ఈ గాడిద ఏమనుకుంటుంది తెలుసా? ఔరా, షబాష్, ఔరా.
నా కాళ్ళ కింద రాళ్ళు తగలకుండా వేస్తున్నారు. నా కాళ్ళ ముందు ఏం వేస్తున్నారు? నా కాళ్ళ ముందు ఏం బరుస్తున్నారు? దుప్పట్లు, వస్త్రాలు బరుస్తున్నారు. ఈ కాలు తీసి ఆ కాలు పెట్టే లోపల మళ్ళీ ఈ దుప్పటి తీసి ఎవరెవరో పరుచుకుని వెళ్ళిపోతున్నారు. దారి పొడుగున విలువైన వస్త్రాలు పరుస్తున్నారు. కొంతమంది అయితే అవేవి ఈత చెట్లు కొమ్మలు నరికి, ఖర్జూర మట్టలు నరికి రోడ్డు మీద పరుస్తుంటే గాడిద కాళ్ళు నేలకు తగలకుండా నడుస్తుంది. ఇప్పుడు వస్త్రాల మీద నడుస్తుంది, రాజ వస్త్రాల మీద నడుస్తుంది, ఖర్జూర మట్టల మీద నడుస్తుంది. ఒరే 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 ఓ గాడిద, నిన్నటిదాకా నేను ఎవరు పడుచుకోలేదే, ఇప్పుడేం ఇంత వైభవం వచ్చింది, ఇప్పుడు ఈ గాడిద ఏమంటుందంటే మన పవరు అంటుంది. అనలేదులే అంటున్నా మీకు. కొంతమంది గాడిదలు ఏమంటాయంటే నా పవర్, నా పవర్, నా పవర్, నా పవర్. మైండ్ లేని గాడిద, నీకింత విలువ వచ్చింది నీ జ్ఞానం వల్ల కాదు, నీ మీద కూర్చొని ఉన్న యేసు వల్ల. చప్పలు కొట్టండి ఆ మాటకి. నీ మీద కూర్చున్న యేసు వల్ల ఓ గాడిద నీకు విలువ వచ్చింది. ఒక్కసారి ఆయన దిగని చూద్దు, ఆయన నీ మీద దిగేటట్టు అయిపోయింది నీ పని. బిడ్డలారా, యేసయ్య మనతో ఉన్నాడు కాబట్టి, మనల్ని కోరుకున్నాడు కాబట్టి, లోకం నుంచి మనల్ని వేరు చేశాడు కాబట్టి, రక్షణ ఇచ్చాడు కాబట్టి, బాప్తిసం ఇచ్చాడు కాబట్టి, సంఘంలో నిలిపాడు కాబట్టి ఈ విలువ నీకు. యేసు లేకుండా నీకు ఈ విలువ కలగల. కొన్ని గాడిదలు ఈ సంగతి మర్చిపోతాయి. ఏనా తమకి ఇష్టం వచ్చి గర్వించేస్తాయి. నా వల్ల కలిగింది, నేను చేసే, మేము అనుకొని లాస్ట్కి తమ చేతులతో తమ కళ్ళు పొడిచేసుకుంటారు. లాస్ట్కి బైబిల్లో ఉంది మాట, వారు తమ చేతులతోనే తమ కళ్ళు పొడుచుకునిరి. నాశనం అయిపోతారు గర్వం వచ్చేస్తే. బిడ్డ, దేమ ఇక్కడే దెబ్బతిన్నాడు. అందరూ గుర్తిస్తున్నారు, సంఘాలన్నీ గుర్తిస్తున్నాయి. అన్న వచ్చేటప్పుడు దేమా బ్రదర్ని తీసుకోరా అన్న, అన్న దేమా బ్రదర్ని పిలవండి అన్న, అన్న దేమా బ్రదర్ని పిలవండి అన్న అంటుంటే దేమా 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 అన్నప్పుడల్లా ఇంకెసార్లు పాస్ట్ అవసరమా, నేను చూసుకోనా, అరుణు ఏసేపు అన్న దేమా బ్రదర్ని పిలవండి అన్న, వచ్చేటప్పుడు దేమా బ్రదర్ని తీసుకోరండి అన్న, అన్న దేమా బ్రదర్, అన్న దేమా బ్రదర్, అన్న దేమా బ్రదర్ ఉంటే మనోడు ఎక్కిపోతాడు. ఇక్కడ మన స్థాయి ఏంది? ఒకప్పుడు స్థాయి గుర్తుపెట్టుకోవాలా. ఒకప్పుడు ఏ మనిషి మనిషి పనికి పోకుండా, తమ్ముడా పనికి పోకుండా ఊరికి కూర్చొని తిన మనిషి. ఈరోజు దేవుడు ఏదో కృపనిచ్చి విలువనిస్తే నా వల్ల అనుకుంటున్నాడు. బిడ్డలారా జాగ్రత్త. దేవుడు ఎంత స్థాయికి ఎత్తాడు చూడండి. సంఘాలన్నీ గుర్తించగలిగే స్థాయికి దేవుడు లేపాడు. రెండో, ఫిలోమోను పత్రిక 5 నిమిషాలు ముగిచేద్దాం బిడ్డలారా. ఫిలోమోను పత్రిక 1:23-24 వచ్చిన ఏం రాయబడిందంటే, ఫిలోమోను పత్రిక 1:23-24 ఏముందంటే, నా జత పని వారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనాలు చెప్తున్నా రాయబడింది. ఫిలోమోను పత్రిక దగ్గరకు వచ్చేసరికి మన దేమా గారు తమ్ముడు పాస్టర్ అయిపోయాడు. అబ్బా ఏమైపోయాడు? చెప్పాలి ఏమైపోయాడు? నా జత పనివాడైన దేమా. జత పనివాడు అంటే నా తోడి సేవ చేసేవాడు అని అర్థం. అపోస్తలుడైన పౌలు గారే రాస్తున్నాడు ఈ మాట. నా జత పనివాడైన దేమ ఒకప్పుడు పనికి పోకుండా ఇళ్ళ చుట్టూ తిరిగి అక్రమాల్లో ఉన్న వ్యక్తిని దేవుడు రక్షించుకుని సేవకుని ఈరోజు మారు మనసు ఇచ్చి సంఘంలో నిలబెడితే మంచి భక్తి చేశాడు, అందరి దగ్గర పేరు సంపాదించుకున్నాడు. ఈరోజు హోదా పెరిగింది, స్థాయి పెరిగింది, అందరూ గుర్తిస్తున్నారు. ఒకానొక దినానికి దేవుడు ఆ వ్యక్తిని సేవకుడిగా మార్చేశాడు. ఆమె అని చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇది కదా అభివృద్ధి అంటే, ఇది అభివృద్ధి అంటే. నేను చెప్తున్నాను కదా, ప్రభు మనల్ని కోరుకుంటే నిశ్చయంగా ఆయన పనికి మనల్ని వాడుకుంటాడు. ఆయనే వాడుకోవాలి. దేమాని ఇప్పుడు దేవుడు సేవకుడిగా చేసేసాడండి. పాస్టర్ అయిపోయాడమ్మా, పాస్టర్ అయిపోయాడు. ఇప్పుడు దేమా పాస్టర్, నా జత పని వాడిన దేమా. బిడ్డలారా, అదే వచనంలో అదే పత్రికలో ఉంది. కొంతకాలానికి దేమాని కూడా పౌలు గారితో పాటు చెరసాల్లో జైల్లో వేసారు. ఇప్పుడు నేను మీకు ఏం చెప్తాను తెలుసా? దేమా ఎంత స్థాయికి ఎదిగాడు సంఘంలో. ఒకప్పుడు లోకంలో పెట్టినాడు చెప్పా. తర్వాత దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఏ స్థాయికి ఎదిగాడు ఇప్పుడు చెప్తున్నా. ఒకటి, అందరు ఇతని పేరు గుర్తుపడుతున్నారు. రెండు ఇప్పుడు దైవజనుడు అయిపోయాడు, సేవకుడు అయిపోయాడు. 3, తన దైవజనుడి కొరకు జైల్లో కూడా వేయబడ్డాడు. సేవకుడితో పాటు జైల్లో వేయబడ్డాడు. ఇప్పుడు అమ్మా ప్రభువు కోసం, సేవకుడి కోసం, అంటే సేవకుడిని విడిచిపెట్టకుండా జైల్లో ఉన్నా కూడా దైవజనుడితోనే ఉండి దైవజనుడితో పాటు జైల్లో అనుభవిస్తున్నాడు జైలు జీవితాన్ని. ఎంత మంచోడు, ఎంత విలువైన వ్యక్తి, ఎంత భక్తిపరుడు. ఇట్లాంటి వ్యక్తి ఎలా పడిపోయాడు తమ్ముడా? ఇట్లాంటి వ్యక్తి లోకం ఎట్లా పడిపోయాడు? అదే మీకు తెలియంది. పడిపోతారు తండ్రులారా. మనం ఎంత ఎత్తుకు ఎదిగామని కాదు కావాల్సింది, మరణము వరకు నిలబడి ఉన్నామా లేదా అది గుర్తు కావాలి మనకు. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రారంభం ఎలా ఉందనేది కాదు మనకు కావాల్సింది, ముగింపు మహిమకరంగా ఉందా లేదా.
మన జీవితాన్ని మహిమకరంగా ప్రభు కోసం ముగించామా లేదా? మంచి పాస్టర్ అయిపోయాడు. పౌలు గారి శిష్యుల్లో మంచి పాస్టర్ అయిపోయాడండి. మంచి పేరు వచ్చేసింది. బాగా వాక్యం చెప్తా సంఘాలు నడిపిస్తున్నాడు అండి. దేమా ఏం జరిగిందో తెలియదు కానీ తిమోతి పత్రిక దగ్గరకు వచ్చేసరికి, తిమోతి, దేమా యెహోలోకాన్ని స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు. తిమోతి, దేమా యెహోలోకాన్ని స్నేహించి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు లోకంలోకి. మళ్ళా బిడ్డలారా, ఎందుకు మారిపోయాడు దేమా? ఎందువల్ల మారిపోయాడు? ఎందుకు పడిపోయాడు? కారణాలు బైబిల్లో స్పష్టంగా రాయబడలేదు, కానీ క్రైస్తవుడు దేవుణ్ణి విడిచిపెట్టి మరలా లోకంలోకి వెళ్ళిపోవడానికి ప్రాముఖ్యమైన కారణాలు 3 గుర్తు చేసి ప్రార్థన చేసుకుందాం. ఒక క్రైస్తవుడు, దేమానే కాదు, ఒక క్రైస్తవుడు దేవుణ్ణి విడిచిపెట్టి మరలా లోకంలో పడిపోవడానికి ప్రధానమైన కారణాలు: 1, స్నేహాలు మారకూడదు. గుర్తుపెట్టుకోండి, ఏం మారకూడదు? స్నేహాలు మారకూడదు. బాప్తిసం పొందిన తర్వాత అవిశ్వాసులతో మనం విజ్జోడుగా ఉండకూడదు. ఎఫెసీ పత్రిక 5, 6, 7లో ఉంది మాట. అవిశ్వాసులతో కనుక మరలా మనం స్నేహం చేస్తే ఖచ్చితంగా మన భక్తిలో పడిపోతాం. పాస్టరే పడిపోయాడు తమ్ముడా, ఇంక మీరంతా, నేనంతా. మన స్నేహాలు దేవుని బిడ్డలతో ఉండాలా, మన స్నేహాలు ప్రార్థనా పరులతో ఉండాలా, మన స్నేహాలు దేవుని కోసం పరిగెత్తేవాడితో ఉండాలా. తాగుబోతులతో, వ్యభిచారులతో, లోక సంబంధులతో ఉండేవా, నువ్వు ఎంతటి వాడవైనా లాగేస్తాడు సాతానుగా నిన్ను. నంబర్ 1, స్నేహాలలో జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవుడు. 2ది, ధనాపేక్ష. ఒక పాస్టర్ లోకంలో పడిపోయిన కారణం ఏంటంటే 2ది ధనాపేక్ష. డబ్బు మీద వ్యామోహం, ధనం మీద వ్యామోహం, వెండి బంగారాల మీద వ్యామోహం. డబ్బు 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 డబ్బు, ఆస్తి ఆస్తి ఆస్తి. ఈరోజు అనేక మంది సేవకులు దీనివల్లే తమ కళ్ళు తామే పొడుచుకొని పడిపోయారు. కొంతమంది పాస్టర్లు డబ్బు పిచ్చి అని ఉంటారు. ఈ మధ్యకాలంలో నేను దేవుడికి ఒక ప్రమాణం చేశా, నా జీవితంలో ప్రభువా డబ్బు అనే పదం వాక్యంలో కానీ సేవలో కానీ వినబడకుండా సహాయం చేయి. ఇంకా నా నోట్లో డబ్బు అనే పదమే రాకూడదు. పిలుచుకున్నావు, పెడితే తింటా, ఇస్తే కట్టుకుంటా, డబ్బే పదమే రాకూడదు నాయన. కొంతమంది పాస్టర్ గురించి చెప్తుంటారు, ఎప్పుడు డబ్బు గురించి చెప్తాడు, ఎప్పుడు డబ్బు 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 అంటాడు. ఆయన ఎందుకు వచ్చిన బాధ పేరు మనకి? ధనాపేక్ష, డబ్బు పిచ్చి, డబ్బు మీద వ్యామోహం, లవ్ ఆఫ్ మనీ అంటారు ఇంగ్లీష్లో. డబ్బు మీద ప్రేమ, వెండి బంగారం మీద ప్రేమ. క్రైస్తవుడా, క్రైస్తవురాలా, ధనము మీద, వెండి బంగారం మీద నీకు ఎప్పుడైతే వ్యామోహం పెరుగుతుందో ఆటోమేటిక్గా నువ్వు ఎంత భక్తి పరులమైన పడిపోతావు లోకంలో, అంతే. ఎంత భక్తి పరుడైనా జారిపోతావు లోకంలోకి, అంతే. డబ్బు మీద వ్యామోహం. మూడోది దురాశ. చాలు, ఈ 3 విషయాలు మీకు. ఒకటేంటి చెప్పండి? స్నేహాలు. దేవుడు, ఒక క్రైస్తవుడు పడిపోవడానికి 3 కారణాలు. 1, స్నేహాలు చాలు. 6 నెలలు కనుక ఒక వ్యక్తితో స్నేహం చేస్తే, ఒక సామెత ఉంది, వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు, అంతే. 6 నెలల్లో ఒకరితో స్నేహం చేస్తే వాళ్ళు వీళ్ళు అయిపోతారు, వీళ్ళు వాళ్ళు అయిపోతారు. మేము అన్న, నా గురించి నీకు తెలియదు అన్న, అసలు నేను మారనన్నా, నువ్వు బోరా నాయన, నీకంటే 100 మంది చూస్తాను ఇలాంటి వాళ్ళని. 6 నెలల్లో ఒక వ్యక్తితో స్నేహం చేస్తే నువ్వు వాళ్ళు అయిపోతావు, వాళ్ళు వీళ్ళు అయిపోతారు, అంతే. అందుకే మన స్నేహాలు జాగ్రత్తగా ఉండాలి. 2, ధనాపేక్ష. ఒక క్రైస్తవుడు పడిపోయేది ధనాపేక్ష వల్లే. 3ది దురాశ. దురాశ అంటే అర్థం ఏంటి తెలుసా? మనది కాని దాన్ని కోరుకోవటమే దురాశ. అనండి నేనదే, మనది కాని దాన్ని కోరుకోవటమే దురాశ. నీ భార్య కాదు, పొరుగు వాని భార్యను కోరుకుంటున్నావు, దురాశ. నీ భర్త కాదు, పొరుగు స్త్రీ భర్తను కోరుకుంటున్నావు, దురాశ. పొరుగు వానికి సంబంధించింది ఏదైనా మనది కాని దాన్ని కోరుకోవటం దురాశ. ఈరోజు కొన్ని కుటుంబాలు, వందలాది కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. క్రైస్తవుల కుటుంబాలే నరకాగ్ని పరిగెత్తి వెళ్ళిపోతున్నాయి ఈ దురాశ వల్ల. భక్తిలో దిగజారిపోయారు, 0 స్థాయికి వెళ్ళిపోయారు. ప్రార్థన లేదు, వాక్యం లేదు, ఉపవాసాలు లేవు, సంఘంలో పేరుకు మాత్రమే వచ్చి వెళ్ళిపోయే వారికి మారిపోయారు చాలామంది. బిడ్డా, వారిలో నువ్వు ఉంటే ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ప్రార్థన చేయబోయే ముందు తీర్మానం చేసుకోవాలి, యేసయ్యా దేమా వీటిలో దేని వల్ల పడిపోయాడో మాకు తెలియదయ్యా. ఒక పాస్టర్ స్థాయికి ఎదిగిన ఒక దైవజనుడు ఎలా పడిపోయాడు లోకంలో? డబ్బు ఏమైనా ఆకర్షించిందా? స్త్రీ ఏమైనా ఆకర్షించిందా? ఒక దైవజనుడు చెప్తాడు, పౌలు గారు ఇప్పుడు రేపో మాపో చనిపోతాడు, శిరచ్ఛేదనం చేయబడి. మా దైవజనుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, ఈయన చంపేస్తారు, తర్వాత నన్ను చంపేస్తారేమో, అమ్మో చచ్చిపోవడం కంటే ఊపిరుంటే ఉప్పుగలము బతకడం మేలు అని ఏమన్నా భయపడిపోయాడా? భయం ఏమన్నా పనిచేసిందా? కొంతమంది భయం వల్ల భక్తి చేయరు. కొంతమంది చెప్తుంటారు, ఎక్కువ భక్తి చేసి శ్రమలు వస్తాయంట, శ్రమలో భక్తి చేస్తే శ్రమలు వస్తాయంట. భయం వల్ల పడిపోతారు కొంతమంది. నా ప్రియమైన దేవుడు బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. ఒక మాట, సార్ ఒకవేళ మేము ఇప్పుడు పడిపోయామనుకో, తిరిగి మళ్ళీ మమ్మల్ని దేవుడు క్షమించడా? తిరిగి మమ్మల్ని దేవుడు వాడుకోడా?
మమ్మల్ని ఆకర్షించడా, మమ్మల్ని మళ్ళీ ప్రేమించడా, పడిపోయామనుకో మళ్ళీ మమ్మల్ని లేవనెత్తడా అంటే ఖచ్చితంగా మన దేవుడు మనల్ని అందరినీ లేవనెత్తాడు. ఆమేన్ చెప్పండి. ఖచ్చితంగా దేమాలాగా పడిపోయిన ప్రతి ఒక్కరు తెలుసుకొని ఆయన వైపు తిరిగితే, ఆమేన్ చెప్పు, మీరు నా వైపు తిరిగిన ఎడల నేను మీ వైపు తిరగతా, మీరు నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరగతా. అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందని చెప్పబడిన ప్రకారం ప్రభు దగ్గర మోకాళ్ళలోంచి ప్రతి పాపాన్ని ఒప్పుకొని నన్ను క్షమించు ప్రభు అని అడిగితే ఇప్పుడే కలువరి సిలువలో యేసుక్రీస్తు వారు కార్చిన అమూల్య రక్తం ద్వారా నిన్ను కడిగి పవిత్రపరిచి తిరిగి మరలా తన సొంత బిడ్డగా నిన్ను చేసుకుంటాడు, సంఘంలో మరలా విలువనిస్తాడు, వాడుకుంటాడు. ప్రభువుకు మాటిచ్చి ఇక్కడి నుంచి మనం బయటికి వెళదాం, సరి చేసుకుందాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయునుగాక. కళ్ళు మూసుకోండి.